ఏదేమైనా చంద్రాల సారు ఆలోచన మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఏ పని ముందరేసుకున్నా సక్సెస్ఫుల్ కొట్టేటట్టుగానే ఉంటుంది. ఏ పనిని ఎట్లా పురాగా చేయాలనో చంద్రాల సార్కు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదనేది జగమెరిగిన సత్యం. మరి ఎందుకయ్యా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నారంటున్నావా? రాయలసీమ ముచ్చట్లల్లా రత్నాల సీమ చేసే మాటగా చంద్రాల సార్ చెప్పిన మాటలు రైతులతోనే మస్తు సంబరపడేటట్టు చెప్తున్నాయి. ఇక ఏదేమైనా చంద్రాల సారు విజనుల్లా చంద్రాల సార్ ఏదన్నా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసి తీరుతాడన్న టాకు గట్టిగానే ఉంటది. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నావు అంటే, రాయలసీమను రత్నాల సీమగా మార్చబోతున్నా, ఇచ్చిన మాట కోసం గట్టిగానే కట్టుబడి ఉన్నా, ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతా అని చెప్పుకుంటూ వచ్చిండు ఏపీ సీఎం చంద్రాల సారు. అందరినీవా ప్రాజెక్టు నీళ్లతోని బాగుపడే రైతులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పిండయ్యా చంద్రాల సారు. మరి ఎక్కడ చెప్పిండు ఏమా కదా పురాగా తెలుసుకోవాలంటే మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తా స్కిప్ కొట్టకుండా పురాగా చూడుండ్రి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలాల సీఎం చంద్రాల సార్ పర్యటన చేసిండు. జలహారతి మీటింగ్ ల భాగంగా మల్యాలాల పంపింగ్ స్టేషన్ కించి హంద్రినావాకు నీళ్లను విడుదల కూడా చేసిండయ్యా. ఇక ఈ సందర్భంగా రైతులతోని మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిండు సీఎం చంద్రాల సారు. రాయలసీమ కరువు కట్టాలు పబ్లిక్ బాధలు నాకు బాగా ఎరికే. నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన చరిత్ర మాది. రాయదుర్గం ఏడాదికించి మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగ రాయాలని ఎన్టీఆర్ సారు తొలిసారే ఆలోచన చేసిండు. హంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగాకు శ్రీకారం చుట్టింది ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు సారే. ఆయన ఆశయాలను ఆ తర్వాత మనం టీడీపీ తరపున కెంచి నెరవేర్చినాం. రాయలసీమకు నీళ్లు ఇచ్చినాకనే చెన్నైకి నీళ్ళు ఇస్తామని కరాఖండిగా ఆనాడే చెప్పిండు ఎన్టీ రామారావు. హంద్రినావా నీళ్లు 550 కిలోమీటర్లు ప్రవాహం చేసి చిత్తూరు కుప్పం వరకు పోతది. ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర 6 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు దొరుకుతాయి. మల్యాల ద్వారా దగ్గర 4 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పిఏబిఆర్, మారాల, గొల్లపల్లి, షెర్లోపల్లి, మదనపల్లి, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తది. ఏదైనా సమస్య వస్తే సవాల్గా తీసుకొని పనిచేసే మనస్తత్వం అయ్యా నాది. ఏరే రాష్ట్రానికి పోతున్న కియాను అనంతపురానికి తీసుకొచ్చిన 8 నెలల గొల్లపల్లిని పురాగా చేసి కియాకు నీళ్లు అందించిన ఘనత మాది. రాయలసీమ రైతు ఫ్యామిలీలల్లో మార్పు రావాలన్నదే నా లక్ష్యం అని ఈ తీరుగా రైతులతో అక్కడ చంద్రాల సార్ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు సీటీలు కొట్టుకుంటా సాపట్లు కొట్టుకుంటా తారీఫులు చేసుకుంటా జై హో చంద్రాల సారు, జై హో కూటమి సర్కార్ అని మస్తు సంబరపడబట్టిండ్రయ్యా.